వెల్కమ్ టు ఐపీటీవీ. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రూప గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోడూరి శ్రీశైలం కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అగ్నిగుండాలు నిర్వహించగా సాయంత్రం మహిళలు సామూహికంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. శివన్ దగ్గర గుడి ఓకేనా రైట్ ఓకే. చిద్రుప్ప గ్రామంలో శ్రీ కేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చిద్రుప్ప కుర్మ సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ వెలిసినటువంటి మల్లికార్జున స్వామి ఎంతో మహిమగలటువంటి స్వామి. ఈ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా నిన్నటి నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కళ్యాణం, అగ్గిగుండం, అట్లాగే బోనాల తిరగడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ రేపు కూడా నాగెళ్ళి చేయడం జరుగుతూ ఉంది స్వామివారికి. చిదురుప్ప గ్రామ ప్రజలందరి సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే చిదురుప్ప గ్రామంలో మంచి వర్షాలు పడి పంటలు పండి పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈరోజు చిద్రుప్ప గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ కేతకి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ఇది మా పూర్వీకులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇక కొన్ని సంవత్సరాల నుంచి మా యువకుల ఆధ్వర్యంలో మేము కూడా గత సంవత్సరం నుంచి అయితే ఘనంగా చేస్తున్నాం. ఇది ఇట్లనే ఈ గత సంవత్సరం కూడా లాగా ఈ సంవత్సరం చేస్తున్నాం. మళ్ళీ కూడా చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వచ్చిన భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తాం. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మా కుల పెద్దలందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా జాతర అయితే నిర్వహిస్తున్నాం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నదానం నిర్వహించడం, దాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతరకి మన టీజీఐ చైర్మన్ నిర్మలక్క గారు, అలాగే మన జగ్గారెడ్డి అన్న గారు సహకారంతో రగన్న, అంజన్న సహకారాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో పాటు నిన్న పార్టీ పెద్దలు కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇది నేను సర్పంచ్గా అయినాక మొట్టమొదటి జాతర. దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం మా పెద్దల సహకారంతో. థ్యాంక్ యూ.